హాయ్! ఈరోజు 'పొదరిల్లు' సీరియల్‌లో కథ విషయానికొస్తే, మహాలక్ష్మి వాళ్ళ నాన్న అయితే అతనితో ఛాలెంజ్ చేస్తాడు గదా! ఎలా అయినా సరే నా కూతుర్ని నా ఇంటికి రంపించుకుంటాను అని ఛాలెంజ్ చేస్తాడు గదా! దాని తర్వాత ఎపిసోడ్ ఇది. ఇంకా చక్రి వచ్చేసి కేశవ ఉన్నాడు గదా! కేశవ దగ్గరకొచ్చి డల్‌గా కూర్చొని ఉంటాడు. అంతలోపల కేశవ అడుగుతాడు, "ఏమైంది? ఎందుకు అంత డల్‌గా ఉన్నావు?" అంటే ఇలాగ జరిగింది చెప్తాడు. ఆయన నాతో ఛాలెంజ్ చేశారు, వస్తారు అంటే, ఆ అమ్మాయి పోదులే అలాగని పోతే అప్పుడు సంగతి అప్పుడు చూసుకుందాంలే అని చెప్పేసి తనైతే అనడమైతే జరుగుతుంది. అయినా కూడా ఎక్కడో ఏదో మూల అతనికి వెళ్ళిపోతుందేమో అన్న బాధ అయితే ఉంది. ఇంకా మహాలక్ష్మి దగ్గరికెళ్ళేసి చక్రి చెప్తాడు, "ఇలాగా మీ నాయన్ని కలిసాను నేను" అని చెప్పి, "కలిసారా? ఏమన్నా గొడవ అయిందా?" అని అడిగితే, "గొడవేమీ కాలేదు. నాకు తిట్టాలనంత కోపమొచ్చింది. అయినా కూడా నేనేం తిట్టలేదు. కొట్టాలనంత కోపమొచ్చింది కూడా మీరేమన్నా అనుకుంటారని నేనేమి అనలేదు. ఆయన వయసులో కూడా పెద్దవారు కదా! నేనేం అనలేదు" అని చెప్పేసి అతనైతే చెప్తాడు. చెప్పిన తర్వాత ఇంకా ఈయనున్నాడు కదా! ఆది. ఆది దగ్గరకొస్తాడు మహాలక్ష్మి వాళ్ళ నాన్న. "ఆది, ఆది, ఆది" అని పిలుచుకుంటూ వచ్చేసి, "నన్ను అతను ఇన్సల్ట్ చేశాడు" అంటే, అతని దగ్గరికి మీరెందుకెళ్లారు అని ఆది అడుగుతాడు. అతనే నా కార్ డ్రైవర్‌గా వచ్చాడు. నేను నా ఫ్రెండ్ కోసం పోయాను అని చెప్పి ఇతనైతే చెప్తాడు. చెప్పి, "సరే నేను ఒక ప్లాన్ ఏస్తాను. ఆ ప్లాన్ ప్రకారం మహాలక్ష్మిని మన ఇంటికి తీసుకొచ్చేయొచ్చు" అని చెప్పేసి ప్లాన్ ఏస్తాడు. ఇంకా వాళ్ళ అమ్మ కూడా అంటుంది, సూపర్, ఈ ప్లాన్‌తో మహాలక్ష్మి మన వల్ల చిక్కుకున్నట్టే" అని చెప్పి అంటుంది. ప్రేమతో రంపించుకోవాలి గానీ కూతుర్ని ఇంటికి రంపించుకోవడానికి వల్లేయడం ఏందో, ప్లాన్‌లేయడం ఏందో. ప్రేమగా ఇంటికి పోయి రామ్మా అంటే అమ్మాయే వస్తుంది గదా! కానీ ఆ కూతురు కావాలి గానీ అల్లుడు పడలేదనమాట అతనికి. తండ్రి ప్రేమ ఉండొచ్చు కానీ కుట్ర ప్రేమ ఈ తండ్రిది. ఎప్పుడెప్పుడు విడగొడదామా అని చెప్పి ఉండే తండ్రి ప్రేమ. మామూలుగా అయితే ఈ పెళ్లి చేసుకున్న అబ్బాయిలు కోర్టుకేసి నాకు ఆస్తి కావాలా అట్లాంటివేం కాదు గదా! వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు గదా! వదిలేయొచ్చు కదా! పోనీ కూతుర్నేమన్నా ఇంటికి తీసుకొచ్చుకుంటే అమ్మాయినేమన్నా చదివించి, ఆ అమ్మాయి గోల్‌నేమన్నా చేస్తాడంటే అది గూడా లేదు. తన పంతం నెగ్గించుకోవాలనే చూస్తాడు ఆ ప్రతాప్. ఆయన పేరు ప్రతాప్. కరెక్టే. ఆ ప్లాన్ ఏద్దాము అని జెప్పేసి వాళ్ళైతే ప్లానేసుకుంటారు. ఇంకా వాళ్ళు ఇల్లు ఎతుక్కుంటా అయితే వస్తా ఉంటారు. ఇల్లు ఎతుక్కుంటూ వస్తుంటే అడ్రెస్ తెలీదనమాట. ఆదికి ఫోను జేస్తారు. అది ఇల్లెక్కడ? అడ్రెస్ ఎక్కడ? అని జెప్పేసి అడిగితే దానికుండేసి ఇలా చెప్తారు. బృంద బృందావనం అని అడగండి అని చెప్పేసి చెప్తాడు వాళ్ళ కొడుకు. అన్నీ ఇట్లాగే ఉన్నాయి భార్య విల్లులు అని చెప్పేసి వాళ్ళ నాన్న అయితే చెప్తున్నసరికి, "నాకు తెలిసి వాళ్ళ ముందర గోడౌన్ ఉంటుంది నాన్న, అదే వాళ్ళ ఇల్లు" అని చెప్పనంటాడు. దానికి ముందు ఏం జరుగుతుంది అంటే, మందుంది కదా! ఆ మందు కోసం నారాయణ ఎతుక్కుంటా ఉంటాడు. ఎతుక్కుంటా ఉంటే మందు కనపడదు. హ్మ్. ఈ బె ఎవరబ్బా! చిన్నబ్బాయి దాచిపెట్టాడు గదా! కన్నా దాచిపెట్టేసి ఉంటాడు గదా! కనపడదు. అంతలోపల మహాలక్ష్మి వచ్చి, "ఏం ఎతుకుతున్నారు?" అంటే, "అది నేను మందు ఎతుకుతున్నాను నేను" అని చెప్పనేసి, "కనపట్లేదు. నాకు ఒక 200 అప్పిస్తావా?" అంటే, "ఏంది అప్పా?" అని అడుగుతుంది మహాలక్ష్మి. "ఆ! అప్పే" అని చెప్పేసరికి, "మీరు నన్ను అమ్మ అనుకుంటున్నారు గదా! అమ్మని అడుగుతారా? అప్పడుగుతారా? అమ్మ దగ్గర తీసుకుంటారా?" అని చెప్పనేసి తనైతే ఇచ్చి, "ఇదిగో డే టైమ్ అయితే తాగబాకండి, మానేయండి. తాగుడు మంచిది కాదు" అనేది చెప్తుంది. ఎలా అయినా సరే నయానో భయానో అతనికి తాగుడు మానిపించాలా అని చెప్పేసి అనుకుంటుంది మహాలక్ష్మి. బావుంది. ఈ క్యూట్ బాండు వాళ్ళు ఈ అమ్మాయికే భయపడేది అంతా బావుందనమాట. ఇంకా ఆయన అడ్రెస్ ఎతుక్కుంటా ఇంటికొస్తా ఉండేసరికి అక్కడ క మాధవ కనిపిస్తాడు. మాధవ కనిపించి, ఏంటి ఆ కారు డ్రైవర్ అడుగుతా ఉంటాడులే, "ఎక్కడ ఇల్లు అడ్రెస్ ఎక్కడ?" అని చెప్పి అడుగుతున్నసరికి మాధవ కనిపించి, "ఏంది మీరు మా ఇంటి గురించే ఎతుకుతున్నారా? రండి పోదాము" అని చెప్పి వాళ్ళనైతే తీసుకొని వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళింట్లో వాళ్ళొచ్చేసి మహాలక్ష్మి బూజు కొడతా ఉంటుంది. ఆయనైతే తాగడానికి రెడీ అవుతుంటాడు పెద్దాయన. నారాయణ. నా అంతలో మహాలక్ష్మి వచ్చి, "రండి బూజు కొట్టాలి రండి" అని చెప్పేసి పాటలు పెట్టుకొని బూజు కొట్టుకుంటా ఉంటుంది. అంతలోపల వాళ్ళ నాయనొచ్చేసి తీసుకొచ్చేసరికి ఈయనకి నచ్చదు. నారాయణకి నచ్చదు. మాట్లాడడానికే నచ్చదు. కానీ నారాయణ అవతల వాళ్ళు పలకరిస్తే ఈయన మాట్లాడతాడనమాట. అవతల వాళ్ళు ఈగో తగ్గించుకొని, బాగున్నారంటే, బాగున్నారంటాడు. సేమ్ నా మెంటాలిటీయే. ఫస్ట్ నేను ఎవరితో మాట్లాడను. వాళ్ళ పక్కలోని పలకరిస్తే నేను పలకతా. నా మెంటాలిటీ అయింది ఇంచుమించు. మాట్లాడడు. అంతలోపల మాధవ వచ్చేసి, "నాన్న జరుగు నాన్న, మన ఇంటికొచ్చారు, మర్యాద ఇవ్వాలి నాన్న" అని చెప్పేసరికి, "నేను వాళ్ళ కూతురికి భయపడతాను గానీ ఆయనకి గాదు నేను భయపడేది" అని చెప్పేసి అంటాడు. "లేదు నాన్న కొంచెం జరగండి" అని చెప్పి కూర్చోంటే, లోపలికి తీసుకెళ్ళాలంటే లోపల బూజు పడతా ఉంది అని చెప్పి అనేసరికి పాపము చూస్తాడు వాళ్ళ నాయన. అక్కడ మనకు తండ్రి కూతుర్ల బంధం ఏర్పరుస్తుంది కాదు, కనిపిస్తుంది. ఏందంటే వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పని కూడా చేయని అమ్మాయి ఇక్కడ బూజు కొడతా, టీలు పెడతా, కాఫీ పెడుతుంటే, ఆడపిల్లంటే అన్ని పనులు చెయ్యాలా?
కాదన్ను. కానీ ఆ ఇంట్లో ఉండడము ఆయనకి నచ్చలేదు. పాపం అది తలుచుకొని ఆయన ఇక్కడ ఒక ఎమోషనల్ ఎపిసోడ్. ఎపిసోడ్ అంటే మొత్తం ఎమోషనల్ గాదు. ఈ ఒక్క బిట్ మాత్రం మనకి ఎమోషనల్‌గా అనిపిస్తుంది. మహాలక్ష్మి వచ్చి ఇలా చూడడం గానీ, అతని కండ్లో నుంచి నీళ్లు గారడం గానీ, కొంచెం ఎమోషనల్‌గా అనిపిస్తుంది ఈరోజు. ఈ కొంచెం మాత్రమే. ఇంకా బూజు కొడుతునేసరికి గబగబా మాధవ్ వచ్చి అమ్మ 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 అని చెప్పేసరికి వినపడదు. ఇటు తడతాడు. తట్టి ఎవరొచ్చారో చూడు మీ నాయన వచ్చారనేసరికి సడన్‌గా వచ్చి ఎందుకు వచ్చావు నాన్న ఆ పొడిచేవాడిని కూడా తీసుకొచ్చినావా అని చెప్పి అనేసరికి లేదమ్మా నేను తగ్గిపోయాను నేను. ఎంతసేపు నా పంతమే ఉంది. మేము అలా అలా ఉంటున్నాం అంతేగాని మాకు నువ్వే ఇష్టము. ఆస్తి అంతా సంపాదించింది నీకోసమే కదా! అలాంటిది నిన్నిలా పెట్టేసి మేమెలా ఉండగలుగుతాము అని చెప్పి నేను ఒక నాన్నగా వచ్చానమ్మా అని చెప్పేసరికి మహాలక్ష్మి అట్లా ఒక రకమైన ఎమోషన్ అవుతుందనమాట. ఇంకా ఎమోషన్ అలా కూర్చోండి లోపలికి రండి అని చెప్పి లోపలికి తీసుకెళ్తారు. అప్పుడు పెద్దాయన కూడా లోపలికి వెళ్ళండి అని చెప్పని అంటారు. ఇంకా లోపల కూర్చున్నప్పుడు టీ తాగుతావా అని చెప్పంటే ఏమంటే టీ పెట్టడం కూడా వచ్చా అంటే నేను పెడతాను అంటే నువ్వు చాలా మారిపోయావమ్మా చాలా పెద్దదైనమైపోయావు అనేసి వాళ్ళ నాన్న అయితే పొగుడుతాడు. ఇంకా కన్నా కూడా వస్తాడు. కన్నయ్యని కూడా పరిచయం చేస్తాడు. కన్నాతో ఏం చదువుకుంటున్నావు అని అడిగి పెద్దాయన అదే వాళ్ళ నాన్న అడిగేసి మీ అమ్మగారు ఏం చేస్తున్నారంటే మా అమ్మ లేదు చనిపోయింది అని చెప్పి చెప్తారనమాట. అట్లా ఫోటో చూపిస్తాడు. ఓహో చనిపోయిందా అనుకొని సరే సారీ అని చెప్పనేసి ఇంకా లోపలికి వెళ్ళేసి ఆయన ఫుడ్ తీసుకొచ్చి పెడతాడనమాట ఇతనికి. పెట్టేసరికి ఇద్దరు సైగలు చేసుకుంటా ఉంటారు. అంటే నైట్కి ఏం తింటారా లేదా అని సైగలు చేసుకునేసరికి మహాలక్ష్మి అతను ఏంటి సైకిల్ చేసుకుంటున్నారు నన్ను అడగండి నేను చెప్తాను. నేను డిన్నర్కి ఉంటాను ఇక్కడే అని చెప్పి అనుకుంటాడు. కానీ లోపల ఈ రోజు నైటేనే నేను తీసుకుపోతాను నేను అని చెప్పేసి మనసులో అనుకుంటానే ఉంటాడనమాట ఆయన. రేపు చూడాలా ఆ అమ్మాయి అతనితో వెళ్తుందో వెళ్ళదో అనేది రేపు చూడాలా. రేపటి ఎపిసోడ్లో అడుగుతున్నాడు మా అల్లుడిని కూడా మేము మా ఇంటికి తీసుకెళ్ళొచ్చా అని అడుగుతున్నాడు. ఆదికి ఫోన్ చేసి ఎలా అయినా తీసుకొచ్చేస్తాను అని చెప్పి చెప్తున్నాడు. మీరేమనుకుంటున్నారు మా అమ్మాయి వెళ్తుంది అనుకుంటున్నారా వెళ్ళదు అనుకుంటున్నారా అంటే తమిళ్ చూస్తుంటారు కదా. తమిళ్ చూస్తున్న వాళ్ళ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇదే ఈరోజు జరిగిన ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. టాటా బాబాయ్ నమస్తే.